జనసేన, బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం ఒక 5 మంది అభ్యర్థులను తప్ప అందరినీ ప్రకటించేశారు. జనసేన ముగ్గురిని తప్ప 18 మందిని ప్రకటించారు. బీజేపీ తన కోటా కింద 10 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. సరే, కాసేపు తెలుగుదేశం టాపిక్ పక్కన పెడితే జనసేన నుంచి ప్రకటించిన 18 మంది అభ్యర్థులు, బీజేపీ నుంచి ప్రకటించిన 10 మంది అభ్యర్థులు వాళ్ళు జనంలో ఉన్న దగ్గర నుంచి రాత్రికి రాత్రి పార్టీలు మారితే వాళ్ళకి టికెట్లు ఇచ్చిన దగ్గర నుంచి కనీసం జనంలో ఒక్కరోజు కూడా యాక్టివ్ లేని వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చిన దగ్గర నుంచి ఇటువంటి విషయాలన్నీ కనుక పరిగణలోకి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకొక 60 ఎమ్మెల్యే సీట్లు వచ్చేస్తే రెండోసారి జగన్ నేను అనే ప్రమాణ స్వీకారం చేసేయచ్చేమో అనిపించింది. సీరియస్లీ రాత్రి బీజేపీ వాళ్ళ 10 మందిని ప్రకటించిన తర్వాత ఈవెన్ జనసేన వాళ్ళ లిస్టు కొన్ని చూసినా నిజంగానే ఇంకొక 60 మంది అయితే సరిపోతుందేమో అనిపించింది. ఇప్పటికే ఒక 25-27 జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అకౌంట్లో వేసేసుకోవచ్చామని. ఇప్పుడు జనసేన వాళ్ళవి కొందరు ఎంతమంది ఉన్నాయి చూడండి. అదిగో వీళ్ళు పర్ఫెక్ట్గా గెలవగలుగుతారు అన్నది ఎక్కడ? అదిగో వీళ్ళు ఇక్కడ నుంచి ఖచ్చితంగా గెలవగలుగుతారు, వాళ్ళు జనాల్లో ఉన్నారు, జనంలో ఉన్నారు, ఆందోళనలు చేశారు, లేదు వాళ్ళు జనసేన పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నారు, వాళ్ళు నిత్యం జనంతో ఉన్నారు అనబడి వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా అండి? ఒక దగ్గర ఏమో నిన్న లేక మొన్నటి వరకు వైసీపీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి టికెట్, టీడీపీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి టికెట్, ఒక దగ్గర మంచి పట్టుందిలే జనసేనలో ఒకరిద్దరు కనుకుంటే వాళ్ళకేమో ఇంకా వేరే చోట టికెట్. సామాజిక న్యాయం లేదు, అన్ని ఓసీలకు ఇచ్చేసారు, మిగిలిన వాళ్ళకు ఒక సీట్ ఇయ్యలే, వాళ్ళకి ఇంకా పోల్ మేనేజ్మెంట్ చేసుకునేది ఏడొస్తుంది. ఆ జనసేన పరిస్థితులు అట్లున్నాయి. బీజేపీ వాళ్ళు చూడండి, అసలు ఈ బీజేపీ ఈ 10 సీట్లు కూడా పల్లెంలో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్లే అనిపించింది. సత్యకుమార్ ధర్మవరం అంట. ఆ సత్యకుమార్ జనంలో ఉండేటప్పుడు ఆయన ఎప్పుడైనా ఏదో ఆ మీడియా సమావేశాలు పెట్టి తెలుగుదేశం పత్రికల్లో అప్పుడప్పుడు ఏదైనా కనిపించడం తప్పితే ధర్మవరం అంట. ఏం పని ఆయనకి అక్కడ? నాకు తెలిసి ఒక్కసారైనా ధర్మవరం పోయింటాడో లేదో నాకైతే తెలియదు. ఆయన అట్లా వచ్చిపోయేటాడైనా ట్రైన్లోనో బస్సులోనో చూసిండారు సత్యకుమార్. సీరియస్లీ ఆయన ఎప్పుడు ఆ ధర్మవరంకి వెళ్ళి ఒకరోజు ఆయన కార్యక్రమం అన్నా పెట్టాడా? లేదు. బద్వేల్ నుంచి ఇచ్చినటువంటి రోషన్ ఆయన అంటే ఇంకా అసలు బీజేపీలోనే కానీ చేరలేదంట. టికెట్ ప్రకటించేంత వరకు బీజేపీలో కూడా చేరలేదంట మాస్టరు. ఆయన పరిస్థితి అట్లా. విజయవాడ వెస్ట్ సృజనా చౌదరి అట. ఆడ జనసేన టికెట్ ఆశించారు. పోతిన మహేష్ మరి సృజనా చౌదరిని భుజాల మీద కూర్చోబెట్టి ఊరేగించుకో తీసుకెళ్తాడా? బుద్ధ వెంకన్న, జలీల్ ఖాన్, వీళ్ళు నాగుల మీర వీళ్ళందరూ అక్కడ ఆశలు పెట్టుకొని ఉన్నోళ్ళే కదా. వీళ్ళు మరి సుజనా చౌదరిని ఒక కాలు ఒకరు భుజం మీద ఇంకొకరు కాలు, ఇంకో భుజం మీద ఇంకోటి భుజం మెడల మీద వేసుకునేవైనా కనుక ఊరికి తీసుకువెళ్తారా? ఒక్క దగ్గర అయినా అదిగో వీళ్ళు ఇక్కడ గెలుస్తారు, వీళ్ళకి పేర్లు తెలుసు, వీళ్ళు జనంలో ఉన్నారనే ఒక్క దగ్గర కూడా లేరు. పైపెచ్చు వీళ్ళు బలహీనుల అభ్యర్థులు. టీడీపీ జనసేన వాళ్ళకు మద్దతు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలో ఒక రీజన్ లేదు, ఒక కారణం లేదు. ఏమంటే మీకు జగన్ వ్యతిరేకమా, అది వేసేయండి వాళ్ళకి ఓటని. ఎందుకు వాళ్ళకి అంత ఏం పట్టింది? వ్యతిరేకమైన వాళ్ళందరూ పోయి పోలింగ్ స్టేషన్ పోయి ఓటేయాలి కదా. ఓటే ఎక్కువ ఉంటారు. నష్టపోయేది ఎవరు, లాభపోయింది ఎవరు? సో ఏ కోశాన చూసుకున్నా ఇంకొక 60 సీట్లు జగన్కి వస్తే రెండోసారి కంటిన్యూ చేసేసినట్లు అని చెప్పి బలంగా అనిపించింది. మరీ ముఖ్యంగా జనసేన బీజేపీ అభ్యర్థులు చూస్తే ఇలా అభ్యర్థులు ఎంత బలహీనంగా ఉన్నారంటే పేర్లు ఇట్లా చూస్తే ఒక్కరికైనా పాజిటివ్గా వీళ్ళు గెలుస్తారు అని చెప్పి ఆ నియోజకవర్గాలు తెలుసుకుని అందరికీ కాల్ చేశాం. ఏంటి వాళ్ళు ఎవరు, ఎంతవరకు ఉంటుందంటే ఏమో వాళ్ళకి వేసేది ఎవరు, తెలుగుదేశం పార్టీ వాళ్ళదే అదే మాట. ఎవరినో తీసుకొచ్చి మా నెత్తి మీద కూర్చోటి మేమేందుకు వేస్తాం అంటున్నారు. ఏడైనా ఎక్కడా పాజిటివ్గా అనిపించట్లేదు. ఇట్లాంటి వాళ్ళకి గెలవాలి అంటే జగన్కి వ్యతిరేకంగా ఏదో పెద్ద సునామీ లాంటిది రావాలి. అడుగుతుంది జగన్కి అనుకున్నాగానే సునామీ అనిపిస్తుంది రోజు జగన్ జనంలోకి పోతే. అసలు సీట్లు ప్రకటించినప్పుడే తేలిపోయినట్లయితే కనిపిస్తున్నారు.